మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు మనం 24/3/2024 నుండి 30/3/2024 వరకు గల వార ఫలితాన్ని మనం తెలుసుకుందాం. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటే, మనం ముందుగా గ్రహస్థితిని చూసుకుందాం. గ్రహస్థితిలో కానీ చూసుకుంటే మనకి మేషరాశిలో గురు యొక్క సంచారము, అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతు యొక్క సంచారము, అలాగే శుక్రుడు, అలాగే శని భగవానుడు, కుజుడు కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే మీనంలో మనకి రాహుతో పాటుగా మనకి బుధుడు, అలాగే ఇక్కడ రవి కూడా సంచారం చేయడం అనేది ఇక్కడ కనపడుతోంది. అయితే ఇక్కడ వారాంతానికి వచ్చేటప్పటికి మాత్రం మనకి బుధుడు ఈ యొక్క మీనంలోంచి మేషంలోకి ఆయన మార్పు చెందుతాడు. అది కూడా ఎప్పుడు నుండి అంటే ఇంచుమించు మనకి 26వ తారీఖు కల్లా బుధుడు మళ్ళీ మనకి మేషరాశిలోకి వచ్చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క చంద్రుడు కూడా ఈ వారం అంతా కూడా సింహరాశిలో మనకి పూర్వ ఫల్గుని నక్షత్రంతో మొదలయ్యి వారాంతానికి ఈయన అనురాధ నక్షత్రం అంటే వృశ్చిక రాశి మీదకి ఈయన ఈ వారం అంతా కూడా ఈ చంద్రుడు ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ చూసుకుంటే, మేషరాశికి ఏ రాశాధిపతి వచ్చి మనకి కుజుడు. అయితే ఈ మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదము మనకి మేషరాశిలోకి వస్తుంది. అయితే మేషరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే రాశ్యాధిపతి ఉన్నాడో ఆయన వ్యయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ యొక్క రాశ్యాధిపతి వ్యయస్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుందో కాస్త కొంచెం ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో అలసటలు కూడా ఉంటూ ఉంటాయి. అయితే మేషరాశి వాళ్ళకి దీంతో పాటుగా బుధుడు కూడా వీళ్ళకి వ్యయస్థానంలోనే సంచారం చేయడం, రాహు కూడా వ్యయస్థానంలోనే సంచారం చేయడం వల్ల కాస్త అధిక శ్రమ, అలసట, అలాగే వీళ్ళకి కాస్త సమాజపరంగా ఉండే కీర్తి గౌరవాలు తగ్గడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీటి యొక్క ప్రభావాన్ని సరిచేస్తూ ఇక్కడ మనకి లాభస్థానంలో కుజ శనిల యొక్క కలయిక, అలాగే శుక్రుడి యొక్క కలయిక అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఇలా ఈ కాంబినేషన్ ఉందో లాభస్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల కొంత తీవ్రత అంటే వ్యతిరేక తీవ్రత అనేది తగ్గుతోంది. కారణం కాస్త లాభస్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు సంచారం చేస్తున్నాడో సంతానం లేని వాడికి సంతానము, అలాగే కార్యక్రమాల్లో విజయము, ఆరోగ్యము, ధనలాభము పొందడం కూడా జరుగుతుంది. శుక్రుడు కూడా ఇక్కడ విశేష ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం, మధుర పదార్థాలు స్వీకరించడం, ఇవన్నీ కూడా మనకి కనబడతాయి. మొత్తం మీద చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నా కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా శత్రువులపై విజయం సాధించడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఆ యొక్క మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా వాటి పరంగా కూడా అనుకూలంగా ఉండడం, లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది. ఈ వారం అంతా కూడా మేషరాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకుంటూ ఉండడము, అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశికి ఏ రాశాధిపతి వచ్చి శుక్రుడు. ఈ వృషభ రాశిలోకి మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. అయితే వీళ్ళకి వృషభ రాశికి వ్యయస్థానంలో గురువు యొక్క సంచారము, అలాగే లాభస్థానంలో రవి, బుధులు, అలాగే మనకి రాహు యొక్క సంచారం, ఇవన్నీ కూడా కొంత శుభ ఫలితాన్ని ఇస్తున్నా కూడా దశమంలో రవి కుజుల యొక్క సంచారం వల్ల కొంత వ్యతిరేకతలు అంటే ఉద్యోగపరంగా కాస్త వ్యతిరేకతలు కావచ్చు, కాస్త ఒడిదుడుకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగం పోతుందేమో అని భయంలో అంటే భ్రాంతులు కావచ్చు, ఇలాంటివి ఏర్పడుతున్నా కూడా ఎప్పుడైతే లాభంలో రవి ఉన్నాడో
కాస్త ఈ దోషాలన్నీ కూడా పోగొట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఈ లాభస్థానంలో కూడా మనకి ఈ యొక్క ఏదైతే ఈ లాభస్థానంలో ఈ రవి యొక్క సంచారము, రవితో పాటు బుధుడు, రాహువు కూడా సంచారం ఉండడం వల్ల విదేశీ పరంగా కాస్త కలిసి రావడము, అలాగే ప్రయాణాలు అంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉండడం, వృత్తి ఉద్యోగ పరంగా కూడా కలిసి రావడము, ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. అలాగే కుటుంబంలో కూడా ఉత్సాహము, బంధుమిత్రులను కలుసుకోవడము, ఆనందంగా కాలాన్ని గడపడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ వారంలో ఎక్కువగా కనపడడం అనేది జరుగుతోంది. మొత్తం మీద చూసుకుంటే వీళ్ళు ఉద్యోగపరంగా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటే విద్యార్థులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళకి కుజుడికి సంబంధించిన స్తోత్రాన్ని ఏదైనా పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండు, లక్ష్మీ గణపతి ఆరాధన, ఎందుకంటే సంతానపరంగా కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు రాశ్యాధిపతి వచ్చి బుధుడు, వీళ్ళకి రాశ్యాధిపతి బుధుడు వచ్చి వీళ్ళకి దశమ స్థానంలో ఉండడము, అందులో ఆయన నీచిపడి ఉండడం అనేది కనబడుతోంది. ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో అంటే ఇక్కడ రాజ్యస్థానంలో ఎప్పుడైతే బుధుడు నీచపడి ఉన్నాడో అక్కడ కాస్త కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడము, అలాగే ఉద్యోగాల్లో కూడా కాస్త సమస్యలు ఏర్పడము ఉంటుంది. అయితే ఇక్కడ దశమంలో ఇక్కడ బుధుడితో పాటుగా రవి ఉన్నాడు కాబట్టి అక్కడ దశమ స్థానం రవి శుభ ఫలితాలను ఇస్తాడు కాబట్టి రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి పనిని కూడా చాలా ధైర్య సాహసాలతో చేయడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా ఆనందాన్ని చవిచూస్తారు, శారీరక సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే వీళ్ళకి మనకి నవమ స్థానంలో ఇక్కడ పూజ, అలాగే శని, అలాగే వీళ్ళ యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి కాస్త ఇక్కడ కూడా అంటే తండ్రి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. కాస్త ధనపరంగా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కాస్త నిర్ణయాలు గట్టిగా తీసుకోవడం, అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. భూములు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు కూడా ఇవి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మొత్తం మీద చూసుకుంటే ఈ వారం ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్త వహించుకుంటూ ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు కర్కాటక రాశిలోకి మనకి ఈ పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ కర్కాటక రాశిలోకి వస్తే రాశాధిపతి వచ్చి చంద్రుడు. అయితే ఇక్కడ ఈ చంద్రుడు కూడా వీళ్ళకి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయ స్థానం నుండి మొదలయ్యి వీళ్ళకి పంచమ స్థానంతో ఎండవడం అనేది జరుగుతుంది. కాబట్టి వార ప్రారంభంలో వీళ్ళకి ఈ యొక్క చంద్రుడి వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎప్పుడైతే అనుకూల ఫలితాలుగా మనకి వార ప్రారంభంలో జరుగుతున్నాయి, అయితే కాస్త కొంచెం ఆరోగ్య విషయాల్లో మాత్రం వార ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత వారాంతానికి వచ్చేటప్పుడు కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే వారాంతంలో కాస్త ఏవైతే కార్యక్రమాలు చేపడతారో వాళ్ళు ఒడిదుడుకులు వచ్చినా కూడా వారం మధ్యలో మాత్రం కాస్త బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం, అలాగే స్త్రీ వల్ల వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే స్త్రీ వల్ల లాభాలు పొందడం, వస్త్ర లాభము, మనోధైర్యంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వీళ్ళకి అష్టమ శని నడడం, అలాగే అష్టమ స్థానంలో ఈ యొక్క కుజులు అలాగే శని యొక్క ప్రభావం సంచారం కొంత వ్యతిరేకత ఇవ్వడం, ఆకస్మిక ఇబ్బందులు, ఆకస్మిక నష్టాలు ఏర్పడడం అనేది ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కనబడుతోంది. అలాగే ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడు ఉన్నాడో కాస్త ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే బంధువులతోనూ మిత్రులతో వాళ్ళతో గొడవలు అవ్వడం, కాస్త విరోధాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి అంటే విరోధాలు వాటంతటా అవి రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అంటే ఈ యొక్క రాశి వాళ్ళకు చూసుకున్నప్పుడు
వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కోర్టు వ్యవహారాలు వాటిల్లో చూసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, వాటిని తట్టుకోగలిగితే మిగతా అన్ని ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ యొక్క అష్టమ స్థానం తర్వాత నవమ స్థానంలో రవి రాహుల యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. మొత్తం మీద ఈ యొక్క పశు నష్టము లేకపోతే ధాన్య నష్టము ఇలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ ఏదైతే శివుడు అంటే ఇక్కడ వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు అభిషేకం చేసుకోవడం, కాస్త ఊరట లభించడానికి అంటే కొంత మానసికమైన ఉల్లాసానికి రావడానికి కనీసం ప్రతిరోజు కూడా ఎలా అంటే ఒక ఆవు పాలు తీసుకొని ఆవు పాలలో కాస్త బెల్లము, కొద్దిగా యాలకులు పెట్టి ఒక చిన్న వెండి కప్పుతో అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి, అది మీరు లలిత చదువుకుంటారా లేకపోతే మీకు ఎవరైనా లలిత అయితే ఎవరైనా చెప్పాలి, లేదా మిగతా ఏ అష్టోత్తర అమ్మవారికి చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ పాలను తాగడం ద్వారా కొంత మానసిక ఉత్సాహాన్ని పొందడం అనేది జరుగుతుంది. సింహరాశికి కానీ చూసుకుంటే సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తుంది. రాశ్యాధిపతి వచ్చి రవి. అయితే ఇక్కడ మనకి ఈ సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే రాశ్యాధిపతి వచ్చిన రవి వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం చేయడం, అష్టమ బుధుడు అలాగే అష్టమ రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి ఏది మాట్లాడినా కూడా తప్పుగానే తోచడం, అంటే బయట వాళ్ళతో ఎవరితోనే మాట్లాడే వాళ్ళు తప్పుగా తోచడం వల్ల కొద్దిగా వీళ్ళకి శత్రువృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తున్నాడు. అందులో మనకి ద్వితీయ స్థానంలో కూడా కేతువు ఉండడం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడము, సమస్యలు ఏర్పడము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే వీళ్ళకి సప్తమ స్థానంలో కూడా వీళ్ళకి కుజ, శని అలాగే వీళ్ళకి శుక్రుడి యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయాల్లో, వ్యాపారాల విషయాలలోనూ కాస్త సమాజపరంగా ఏదైనా మనం మాట్లాడేటప్పుడు కీర్తి గౌరవాలు అనేవి కొద్దిగా తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరికైనా కంటి ఆపరేషన్స్ లేదా కంటికి సంబంధించిన సైట్స్ పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు ఉంటే అవి త్వరగా డాక్టర్కి చూపించుకోవడం అనేది మంచిది. అలాగే అశుభవార్తలు కాస్త వింటూ ఉండడం ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చంద్రుడు మాత్రం వీళ్ళకి ఈ యొక్క వార ప్రారంభంలోనే వీళ్ళ యొక్క జన్మరాశి నుంచి మొదలవుతాడు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు మిగతా గ్రహాల వల్ల ఉన్నా కూడా చంద్రుడు వల్ల వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు ఏర్పడడం, అన్ని విషయాల్లోనూ కూడా శుభము. అలాగే మృష్టాన్న భోజనము, విలువైన వస్తువులు కొనడం, సన్మానాలు, సత్కారాలు అంటే వీళ్ళకి ఏదైనా చేసి ఉంటే వాటికి మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ వీళ్ళకి గురువు మాత్రం నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త మిగతా వాటి వల్ల వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా భాగ్యస్థానంలో గురువు వల్ల కొంత వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అంటే ఏ రకంగా అంటే వీళ్ళకంటూ ఒక అంటే ఎంత చెడ్డ పేరు వచ్చినా కూడా మళ్ళీ దానికి తగ్గట్టుగానే వీళ్ళకి మంచి పేరు రావడము, అలాగే ప్రయాణాలు చేయడము, ప్రయాణాల్లో కూడా కొంత సౌఖ్యం ఏర్పడము, శుభ ప్రయాణాలు చేయడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశిలోని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే కాస్త కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అనేది కూడా ఇక్కడ కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశిలోని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు ఈ యొక్క ఆద్య హృదయాన్ని లేదా సూర్య నమస్కారాలు చేసుకోవడం, దుర్గా ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, అలాగే లక్ష్మీ గణపతికి ప్రతిరోజు కూడా గరికెను సమర్పించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశి కానీ చూసుకుంటే కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి ఈ యొక్క కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. అయితే కన్యారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. ఈ రాశ్యాధిపతి వచ్చిన బుధుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి కాస్త కొంచెం అందులో నీచుపడి ఉన్నాడు.
ఈ సప్తమ స్థానంలోనే ఈ యొక్క రవి మరియు రాహు బుధుడి యొక్క సంచారము. కాబట్టి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, మార్పులు ఇలాంటివి రావడం, లేకపోతే ఏదో ఒక రకంగా కొద్దిగా మాటల పరంగా కావచ్చు, చేష్టల ద్వారా కావచ్చు కొంత ఇబ్బంది పడము, ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటే ఆ పనిలో దానికి తగ్గ ఉత్సాహం లేకపోవడము, ఏవైతే కార్యక్రమాలను మొదలుపెట్టినా కూడా కార్యక్రమాలు పూర్తి చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అయితే కాస్త వీళ్ళకి అష్టమ స్థానంలో గురువు కూడా ఉన్నాడు కాబట్టి కొంత అష్టమ స్థానంలో యొక్క గురువు వల్ల కాస్త కోపం, లేకపోతే ఏది ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అసలు ఆ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ దాటి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే కన్యా రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో శని కుజుల యొక్క కలయిక. అంటే కలయిక అనేది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నా కూడా ఆ స్థానం అనేది కాస్త అనుకూలంగా ఉంటుంది. అంటే శత్రువులు వృద్ధి అనేది తగ్గుతుంది. అలాగే రుణమూలకంగా ఎవరైనా రుణపరంగా ఎక్కడైనా అప్పులు చేసి ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి. లోన్స్ విషయాలు అవి కూడా కొద్దిగా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ షష్టమ స్థానంలో ఈ యొక్క ఏదైతే శుక్రుడి యొక్క సంచారం నడుస్తోందో కాస్త అక్కడ అక్కా చెల్లెళ్ళ విషయాల్లో వాటిల్లో కాస్త శత్రుత్వాలు, విరోధాలు ఏర్పడడం, సంతానపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, విద్యార్థులకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు విద్యార్థులు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చిన్న చిన్న ఆటంకాలతో ఉండి ముందుకు వెళ్ళడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటడం, అలాగే దీనితో పాటుగా కనకదార స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశికి చూసుకున్నప్పుడు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు ఇక్కడ మనకి రావడం అనేది జరుగుతుంది. రాశ్యాధిపతి వచ్చి ఇక్కడ శుక్రుడు. అయితే ఈ శుక్రుడు వీళ్ళకి పంచమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఎప్పుడైతే పంచమ స్థానంలో యొక్క శుక్రుడు సంచారం చేయడం, గురువు వీరి రాశిని చూడడము, అలాగే ఇక్కడ పంచమ శని, అలాగే పంచమ కుజుడు యొక్క ప్రభావం అనేది అంటే వీళ్ళకి వచ్చే మంచి ఫలితాలు లేకపోయినా కూడా ఈ యొక్క రాష్ట్రాధిపతి అయిన కుజుడు మాత్రం పంచమంలో ఉండడం వల్ల కాస్త సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే దానికి సంబంధించిన కొంత మూల్యాన్ని వాళ్ళు ఖర్చు చేయడము, అలాగే ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం, ఈ వారం అంతా కూడా వీళ్ళకి కాస్త శుభకరమైన ఫలితాలు ఎక్కువగా కనపడము అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి దీంతో పాటుగా షష్టమ స్థానంలో వీళ్ళకి రవి, బుధు, అలాగే రాహు యొక్క సంచారం, అలాగే షష్టమ స్థానంలో రవి సంచారం కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఉందో కాస్త విద్యార్థులు కాస్త చదువు ఎక్కువ రావడం, అంటే శ్రద్ధ కలగడం, మంచి ఉత్తీర్ణత సాధించడం, అలాగే ఒక సమాజంలో ఉన్నత వ్యక్తుల్ని కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు జరపడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే ఎవరితోనైనా నూతన పరిచయాలు జరిగి ఉంటే వాడి ద్వారా కాస్త ధనాన్ని సమకూర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అలాగే మొత్తం మీద ఈ యొక్క రాశి వాళ్ళని చూసుకున్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఏవైనా లోన్స్ విషయాల్లో వాటిల్లో ఇప్పటివరకు బ్లాక్స్ ఏర్పడుతూ ఉంటే అవి కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే వ్యాపార చేసే వాళ్ళకి మాత్రం చిన్న చిన్న ఖర్చులు కనబడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త అంటే వీళ్ళకి మొదలవ్వడం కూడా లాభస్థానం, అంటే ఇక్కడ చంద్రుడు కూడా ఈ వారం వీళ్ళకి లాభస్థానం నుండి మొదలవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త గృహంలో కూడా మంచి మార్పులు, సుఖ భోజనము, అలాగే వీళ్ళు ఏవైతే ఈ ధనానికి సంబంధించి, పొదుపుకు సంబంధించి ఏవైతే అప్లై చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తవడం, మనశ్శాంతి కలగడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం శుభ ఫలితాలు వీళ్ళు తులారాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే ప్రతిరోజు కూడా వీలైతే ఈ యొక్క తోటకూర కాస్త ఏదైనా ఉంటే ఆకుపచ్చని కూరలు గోవుకి తినిపించడం, వీళ్ళు
ప్రతిరోజు కూడా అమ్మవారికి అష్టోత్తర నామాలు చదువుకోవడం, లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. ఈ కుజుడు వీళ్ళకి అర్ధాష్టమ కుజుడుగా మొదలై అవ్వడం అనేది మనకి ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా ఈ కుజుడు కూడా శని భగవానుతో కలవడము, కొంత వ్యతిరేక ఫలితాలు ఉండడం, తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, అలాగే గృహంలో కూడా కాస్త మనశ్శాంతి లేకపోవడం, చిన్న చిన్న గొడవలు, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు వహించుకుంటూ ఉండడం, అలాగే వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు, అమ్మకాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నారో, వాటిని నడుపుతున్నారో, అలాగే భూములు కొనుగోలు అమ్మకాలు చేసే అలవాటు కొంతమందికి ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కాస్త నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆలోచించి కొనుగోలు అమ్మకాలు చేయడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఇక వీళ్ళకు వచ్చేటప్పటికి దశమంలో చంద్రుడితో ఈ వారం అనేది మొదలవుతోంది కాబట్టి వీళ్ళకి ఈ యొక్క కార్యక్రమాల్లో కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది చంద్రుడి వల్ల. అలాగే కాస్త ఆరోగ్య సమస్యలు కూడా కాస్త కొద్దిగా నెమ్మదించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి పంచమ స్థానంలో రవి, బుధ, రాహుల యొక్క సంచారం ఏదైతే ఉందో, ఈ యొక్క బుధుడు అంత పెద్ద అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో బుధుడు కూడా కాస్త అనారోగ్య సమస్యల్ని, వాటిని అనవసరంగా గొడవలు, లేకపోతే ఎక్కువగా శ్రమ పడడం వల్ల బాడీ పెయిన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. లేదా ఏదో ఒక సమస్య గురించి భయపడుతూ ఉండడము, సంతానపరంగా కాస్త విచారణ, అంటే కాస్త అంటే వాళ్ళు చేసే పనులు కొంత నచ్చకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎక్కువగా పంచమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఈ ఏదైతే బంధువుల వల్ల, మిత్రుల వల్ల కాస్త ధన వ్యయం ఖర్చు ఎక్కువగా అవ్వడం, అంటే ఏదైనా వాళ్ళ ఆనందపరచడానికి ఏదైనా పార్టీలనో లేకపోతే ఏదో రకంగా ఇలాంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కాస్త అంటే ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఇలాంటివి క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అంత అనుకూలంగా లేకపోవడము, ఇలాంటివి జరిగితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా, రాజకీయ పరంగా సామాన్యంగా కనపడడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఈ యొక్క షష్టమ స్థానంలో గురువు వల్ల కూడా కొంత అంటే ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఈ యొక్క గురు సంచారం అనేది నడుస్తుందో కాస్త శత్రువుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే మన వెనకాల అంటే ముందు మామూలుగా మాట్లాడి వెనకాల ఏదో మాట్లాడడము, అలాగే విలువైన వస్తువుల విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ ఉండడం, అలాగే ఏదైనా వంట చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా చూడండి కొంతమంది దాని పొయ్యి మీద నీళ్లు కాస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా కట్టెల పొయ్యితో ఎక్కువగా ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళు అగ్ని సంబంధమైన ఏవైనా పనులు చేస్తూ ఉంటే మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉంటే మిగతా అన్ని విషయాలు వీళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఈ యొక్క అర్ధాష్టమ కుజ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, అలాగే శివసహస్రనామ స్తోత్రాలు వింటూ ఉండడం, లేదా శివుడికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు పారాయణ చేయడం, ప్రతిరోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసుకోవడం, దీంతో పాటుగా మంగళవారాల నియమాలు పాటించడం చేయడం ద్వారా, మంగళచండి ఇలాంటివి చేయడం ద్వారా, అంటే మంగళచండి స్తోత్రాలు చదువుకుని కాస్త అమ్మవారి దగ్గర ఒక 2 ఎర్రటి పూలను పెట్టి నమస్కారం చేయడం ద్వారా కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. ధనుసు రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తాయి. అయితే వీళ్ళకి ఈ వార ప్రారంభంలోనే వీళ్ళకి తృతీయ స్థానంలో యొక్క గురువు, తృతీయ స్థానంలో యొక్క కుజుడు, అలాగే శని, శుక్రుడు యొక్క ప్రభావం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే తృతీయ స్థానంలో ఎప్పుడైతే కాస్త ఈ యొక్క శుక్రుడు ప్రభావం అనేది ఉందో, ఏదైతే ఈ సోదరుల వర్గాల నుంచి వాటి నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ధన నష్టము అని కాదు కానీ కాస్త బంధువుల ద్వారా వాటి ద్వారా కాస్త ధనాన్ని వ్యయం ఖర్చు చేయడము, లేదా కాస్త వాళ్ళ యొక్క సంతోషం కోసం దానికోసం ధనం ఖర్చు చేయడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అయితే సహజంగా
తృతీయ కుజుడు శని విడివిడిగా చూసినప్పుడు శుభ ఫలితాలు ఇస్తారు, కానీ ఇద్దరు ఒకే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కొంత వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎలా వ్యతిరేక ఫలితాలు అంటే మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, ఇలాంటి విషయాల్లో ప్రయాణాల విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ తృతీయ కుజుడు ఏదైతే ఉన్నాడో కుజుడు కూడా కాస్త ఉద్యోగ ప్రాప్తిని, అలాగే ధన వృద్ధిని, కార్యాల్లో జయాన్ని, ఇలాగే ఇక శని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సేవాభావం అంటే కుజుడు కాస్త సేవాభావకుడు కాబట్టి ఇక్కడ సేవాభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆభరణ ప్రాప్తి ఇవన్నీ కూడా లభిస్తాయి. అయితే ఇవన్నీ కూడా వీళ్ళకి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అనేది, లేదా వాడి గురించి తర్జన భర్జనలు జరగడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులకి వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఏ విద్యలోనైనా సరే, వారి ఇంటర్వ్యూల్లోనైనా సరే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు వీళ్ళు కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే సమయానికి కూడా వీళ్ళు కాస్త కొంచెం భోజనం చేయడం, నిద్రపోవడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రవి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త తల్లి ఆరోగ్య వాహన సౌఖ్యాలు కాస్త తక్కువగా ఉన్న, బుధుడు కూడా అదే దాంట్లో ఉన్నాడు, అందులో బుధుడు నీచపడి ఉన్నాడు కాబట్టి కాస్త ఇక్కడ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మంచిది. అలాగే ఏవైతే కార్యక్రమాలు అంటే ఆర్థిక వృద్ధి కోసం చేస్తున్నారో అవి మొత్తానికి వారాంతానికి పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండి, దీంతో పాటుగా ఆదిత్యోదయ పారాయణ, లేకపోతే రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబులో 2 ఎర్రటి పూలు వేసి సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ యొక్క మకర రాశిలోకి వస్తాయి. మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. ఈ శని భగవానుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావము, ఇదే సమయంలో కుజుడు అక్కడికి చేరడము, అలాగే తృతీయ స్థానంలో వీళ్ళకి రవి, బుధ, అలాగే రాహు యొక్క సంచారం. కాబట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు అనేవి సరి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావం, అలాగే ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే కుజుడు మరియు శని చేరాడో కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు, లేదా కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే వీళ్ళకి కాస్త మాట్లాడే తీరు సరిగ్గా లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు, వివాదాలు ఏర్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఏదైతే కార్యక్రమాలు మొదలు పెడదాం అనుకుంటున్నారో వాటిల్లో కాస్త ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళలో వీళ్ళకి తృతీయ స్థానంలో రవి, రాహువులు కలిసి ఉండడము కొంత కొంచెం అది కొంచెం వ్యతిరేకత ఉన్నా కూడా వీళ్ళు విడిగా చూసుకున్నప్పుడు వీళ్ళ శుభ ఫలితాలను ఇవ్వడం అనేదే జరుగుతుంది వీళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి తృతీయ స్థానంలో ఉండడం వల్ల సంతానపరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉండి పదవిలో రావడము, అలాగే సుఖము, శత్రునాశనం ఏర్పడడం, ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాల్లో విజయం సాధించడం, ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఈ రాహు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కాస్త బ్యాకప్ వెనక్కి లాగుతూ ఉన్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళకి ఈ ఏనాటి శని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా శివారాధన చేసుకోవడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు, అలాగే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు కాస్త అందుకోవడం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా కాస్త బుధుడు నీచబడి ఉన్నాడు కాబట్టి కొంత అంటే ఇక్కడ కొంత వ్యతిరేకత, అంటే ఎంతవరకు అది కూడా అంటే వీళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఏ పని మొదలు పెడదాం అనుకున్నా కూడా చంచల బుద్ధితో ఉంటుంది మనసు. కాబట్టి నిలకడ లేని మనస్తత్వం ద్వారా కొంత వ్యాపార పరంగా వాటి పరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు కుంభరాశిలోకి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు,
అలాగే పునర్భద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం, జన్మలో శని కుజుని యొక్క ప్రభావం వల్ల కాస్త కోపాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ప్రతిదానికి కూడా రుసరుసలాడుతూ ఉండడం, లేకపోతే ప్రతి పనిని కూడా విసుగ్గా చేసుకుంటూ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా పనిలో ఆలస్యంతో పాటుగా కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఇక్కడ జన్మలో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ప్రతిదానికి కూడా రియాక్ట్ అవుతూ ఉంటారని, వ్యతిరేకంగానే రియాక్ట్ అవ్వడం, పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది చాలా కొద్దిగా తక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే బుధుడు రవి రాహులు ఉన్నారో వీళ్ళకి ధనపరంగా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అలాగే మంచి ఆలోచనలు, అంటే బుధుడు నీచబడి ఉన్నా కూడా అక్కడ కొంత మంచి పనులు కూడా చేయించడం, తద్వారా ధనాన్ని సంపాదించుకోవడం అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా ఈ మనకి ఈ రాళ్ళుకి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా, అంటే రత్నాల మీద ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాస్త మనస్పర్ధలు ఏమైనా ఉంటే కాస్త తొలగడం అనేది జరుగుతుంది. అయితే శని జన్మలో ఉన్నాడు కాబట్టి గోచారవశాత్తు కాస్త ఇబ్బందులు, అంటే ఎలాంటి ఇబ్బందులు అంటే కాస్త బంధువులతో మిత్రులతో విరోధాలు ఏర్పడము, అలాగే ఏదో ఒక దుఃఖం కాస్త పీడిస్తూ ఉండడం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉంటే మిగతా అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. అలాగే మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, మంచి అభివృద్ధి పొందడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ వారం అంతా కూడా వీళ్ళు ఎక్కువగా శివారాధన చేసుకుంటూ ఉండడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే వీళ్ళు సోమవారాల నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీనరాశికి రాశాధిపతి వచ్చి గురువు. ఈ గురువు వచ్చి ద్వితీయ స్థానంలో సంచారం చేయడం, మీనరాశిలోకి రవి బుధ అలాగే మనకి రాహు యొక్క సంచారం అనేది నడుస్తుంది. ఎప్పుడైతే ఈ రవి బుధ రాహువులు యొక్క జన్మలో సంచారం నడుస్తుందో సహజంగా అప్పుడు వరకు మంచిగా ఆలోచించే స్వభావం కూడా కొద్దిగా దుష్ట స్వభావంగా మారడం, అంటే ఏదో రకంగా పని పూర్తి చేసుకోవాలనే ఆలోచనలు రావడం, అలాగే ఈ యొక్క బుధుడు జన్మలో సంచారం కూడా కొంత బంధు విరోధాన్ని దాన్ని కలగజేయడం అనేది జరుగుతుంది. మనస్సును కూడా ఎప్పుడూ చంచలంగా ఉంచడం, అంటే సరి అయిన బుద్ధి అంటే బుద్ధి లేకపోవడము మీన్స్ ఒక విషయ పరిజ్ఞానం సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే దాని సరిగా అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోవడం, తీసుకున్న నిర్ణయాలు కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడడం, అలాగే శిరోవేదన, మనకి కాస్త ఆరోగ్య సమస్యలుగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి. అలాగే ఈ వార ప్రారంభంలోనే షష్టమ స్థానం నుంచి ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రారంభం కాబట్టి కాస్త అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, అలాగే ఇతరులకు సహాయ సహకారాలు చేయడం, అలాగే శారీరక పరంగా ఆరోగ్యంగా ఉండడం, ధనలాభం, కీర్తి ఇవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది. అయితే వ్యయస్థానంలో ఎప్పుడైతే ఇక్కడ కుజ మరియు శని యొక్క కలయిక నడుస్తోందో కాస్త కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏలినాటి శని యొక్క ప్రభావము, అందులో వాహనాలు నడిపేటప్పుడు వెళ్ళేటప్పుడు అతివేగంగా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే కాస్త పనిముట్లు, అగ్ని, విద్యుత్ ఇలాంటి వాటితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని కూడా తీసి పాడేస్తున్నట్టు కాకుండా కాస్త ఎప్పుడూ కూడా ఇక్కడ నవగ్రహ ప్రదక్షిణలు, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా కాస్త మానసిక చింతన తొలగిస్తాయి. అలాగే వీళ్ళకి జన్మలో రవి యొక్క సంచారము, బుధుడి యొక్క సంచారం, రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి ద్వితీయంలో గురువు యొక్క ప్రభావం చేత కొన్ని వ్యతిరేక ఫలితాలు పోవడం, అలాగే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి విషయాల్లో కాస్త చిన్న మనస్పర్ధలు, వ్యాపార పరంగా కూడా సవ్యంగా నడవలేకపోవడం, అందులో భాగస్వామి వ్యాపారం అయితే కాస్త మరీ కొద్దిగా డౌన్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటున్నాయి ఈ వారం. కాబట్టి ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ వారంలో ఏదైతే కొన్ని మార్పులు జరుగుతాయో, అంటే లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు విద్యార్థులకు అవ్వచ్చు, లేకపోతే కొంత పెద్దవాళ్ళకి అవ్వచ్చు, చేసిన చిన్న మార్పులు, ఆశ్చర్యకరమైన మార్పులు జరిగే అవకాశం అనేది ఇక్కడ ఈ వారం కనబడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి
లగ్జరీ లైఫ్ కోసం కాస్త కష్టపడుతూ ఉండడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి రాజకీయ పరంగాను, సినీ కళా రంగాల్లో వాటిలో అందరికీ సామాన్యంగా ఉండడం అనేది కనబడుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.